Comedy Channel. Comedy News from Narada. కామెడీ ప్రియులకు న్యూస్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం. సినిమాలు నిజమైపోతున్నాయిరా బాబు. ఇప్పుడు ఏ రియల్ అయిపోయింది బాబు. ఈ ప్రాసలేట్రా బాబు. 14 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు నిజమైపోయింది. అదే ఏవిఎం ప్రొడక్షన్స్ వారి లీడర్. దగ్గుబాటి రానా తెరంగేట్రం చేసిన సినిమా. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగులు కూడా శేఖర్ కమ్ములే. ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. అప్పటికింకా తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు. శ్రీ కొణిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. లీడర్ సినిమా పాలిటిక్స్కి డాక్యుమెంటరీలా ఉంటుంది. అయినా ఆ ప్రభుత్వం ఈ సినిమాపై ఎటువంటి నిషేధాలు విధించలేదు. వేల కోట్ల రూపాయలకు రాజకీయ నాయకులు అమ్ముడుపోతూ ఉంటారని ఈ సినిమా ద్వారే సామాన్యులకు తెలిసింది. చిన్న మొత్తాలు బ్యాగుల్లోనూ, పెద్ద మొత్తాలు అపార్ట్మెంట్లలోనే పెట్టిస్తారని అప్పుడే తెలిసింది. అప్పుడు 1000 కోట్ల సౌండ్ వినే అవాక్కయ్యారు. గత 5 ఏళ్లలో మనం చూసిన సినిమా వల్ల 1,00,000 కోట్ల సౌండ్ కూడా కామన్ అయిపోయింది. శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే అంటే అందులో రన్ సూపర్గా ఉంటుంది. సింబాలిక్ షాట్స్ ఉంటాయి, నీతులుంటాయి, సీరియస్ జోకులుంటాయి. లీడర్ సినిమాలో కామెడీ లేదే అనుకుంటున్నారా? స్పందించే మనసు, నవ్వే సంస్కారం ఉండాలే కానీ కామెడీ ఉండకుండా ఎక్కడికి పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో పార్టీ పెద్ద దళితుల పాకల్ని తగలబెట్టిస్తాడు. అప్పుడు సీఎంగా ఉన్న సుమన్ దాన్ని వ్యతిరేకిస్తాడు. వెంటనే పెద్ద ఆయన ఏమంటాడో తెలుసా? నీకు చేత కాకపోతే తప్పుకో, ఆ ధనంజయ్ గారిని సీఎం చేసేస్తాను అంటాడు. అంటే సీఎం చేయడం అంత ఈజీ అన్నమాట. ఏమో అటువంటి అధిష్టానం గల పార్టీలు ఏమున్నాయో మనకు తెలదనుకోండి. అసెంబ్లీ సీన్లో గొల్లపూడి మారుతీరావు సీఎం దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మాకు వ్యతిరేకంగా మేమే చట్టాన్ని ఆమోదించాలా? ఎవడు చెప్పాడయ్యా నీకు చదువు? ఒక సీన్లో సీఎం ఓ ప్రపోజల్ పెడతాడు. దానికి హోమ్ మినిస్టర్ అబ్బే ఇది కుదరదండి అంటాడు. అప్పుడు సీఎం పోనీ 10% తీసుకోండి. అదే కుదరదండి. పోనీ 20% తీసుకోండి. ఓకేనండి. సీఎం హోమ్ మినిస్టర్తో బేరాలాడడం కమిషన్ తీసుకోమని జోక్ కాదంటారా? అసలు ఈరోజు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, లీడర్ సినిమాలో రచయిత సంకల్పాలు ఈ ఎలక్షన్స్లో నెరవేరాయి. సినిమాలో సీఎం సుమన్ కాంప్రమైజ్ అవ్వడానికి కారణం పదవి పోతుందని కాదు, అనర్హుడికి పదవి వస్తుందని. దాన్నే కొడుకైన అర్జున్ కూడా కొనసాగిస్తాడు. ఒక తాగుబోతుకి, తిరుగుబోతుకి, ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని వాడికి అధికారం రాకూడదని ప్రయత్నిస్తాడు. అదే కదా మన ఆంధ్రాలో జరిగింది. సుహాసిని కొడుకుతో అంటుంది, నువ్వు లీడర్ కావాలనుకున్నానే కానీ పొలిటీషియన్ కాదు అని. ఇది మన జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారా నిజమైపోయింది కదా. సినిమా చివరిలో హీరో అవినీతి లేని పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, డబ్బు తీసుకోకుండా ఓటు వేయడానికి మీరు సిద్ధమా
అని సవాల్ విసురుతాడు. మరి ఆ సవాల్ని మన ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు రుజువు చేశారుగా. అవునండోయ్, మీకు బుర్రుందండోయ్.